బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు ఉన్నందున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఈసారి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఇక ఈ నెల 20న విచారణ చేసిన న్యాయస్థానం ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తీర్పును నేటికి వాయిదా వేసింది. ఇక దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించనుంది. కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నేతలున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు ఉన్నందున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఇక ఈసారి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి కవితకి ఈ రోజు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఏదైతే కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎట్లా ఉండబోతుందని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఒకటి, కవిత ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తిహార్ జైల్లో నిందితురాలిగా అక్కడ ఉన్నారు. ఇప్పటికీ 150 రోజులు గడుస్తుంది. కానీ ఇంతవరకు కూడా బెయిల్ రాకపోవడంతో కొద్దిగా పార్టీ వర్గాల్లో అయితే ఒక నిరాశ అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు బెయిల్ తీర్పు సంబంధించి ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే గత 2 వారాల క్రితం ఇదే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా కేసు మీద ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ జడ్జి కాస్త అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన, అనుకూలంగా అంటే వాళ్ళకున్న రైట్స్ ని అక్కడ తెలియజేయడం జరిగింది. ఏదైతే ఒక కేసుకు సంబంధించి ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళకి బెయిల్ తీసుకునే రైట్ ఉంటుంది అని చెప్పేసి కూడా జడ్జి అప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా బెయిల్ అనేది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న వారికి అది వాళ్ళ హక్కుగా కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు జరగబోయే తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కవితకి ఫేవర్ గా ఉండబోతుంది అనేది కూడా ఒక గంట న్యాయ నిపుణులు చెప్తున్నారు. కానీ చూడాలి అది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే గతంలోనే ఈ తీర్పుకు సంబంధించి ఇలాంటి వాదనలు వచ్చినప్పటికీ కూడా ఈ తీర్పును వాయిదా వేస్తూ వచ్చారు. అంటే వాయిదా వేయడం ఇక అక్కడ ఉన్న కేసుల సంఖ్యను బట్టి కావచ్చు, లేకపోతే ఉన్న కాల పరిమితిని బట్టి కావచ్చు, వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు క్లారిటీగా కనిపించేది ఏంటంటే కనుక మనం ఒకసారి చూస్తే నిన్న కేటీఆర్ తో పాటుగా 20 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెళ్ళడం అనేది చూసుకుంటే కనుక అక్కడ ఒక పాజిటివ్ సంకేతాలు, సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. తద్వారా అంటే ఒకవేళ కవితకు బెయిల్ గనక వస్తే గనక అక్కడ కొద్దిగా హంగామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా 150 రోజులు ఆమె తిహార్ జైల్లో తన కుటుంబ సభ్యులకు కావచ్చు, తన పరివారం కావచ్చు చాలా దూరంగా ఉంది. అదేవిధంగా ఒక పార్టీలో ఒక ఉత్కంఠత భరిత వాతావరణం నెలకొంది. బెయిల్ రాకపోవడం వల్ల అనేక నెగిటివ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ కావాలనుకుంటే గనక ఒకవేళ ఈరోజు బెయిల్ కనుక వస్తే గనక అక్కడ కొద్దిగా ఢిల్లీలో హంగామా చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసంగా ఇక్కడ నుంచి 20 మంది ఎమ్మెల్యేలతో పాటుగా హరీష్ రావు వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరికొందరు నేతలు కూడా వెళ్ళడం జరిగింది. ఈ రోజు అంటే ముకుల్ రోహిత్ కి కవిత తరపున వాదన వినిపించబోతున్నారు. అదేవిధంగా జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశాలు, అంటే తీర్పు ఖచ్చితంగా ఇస్తుందనేది మాత్రం ఒక స్పష్టమైన సంకేతాలు అయితే ఉన్నాయి. చూద్దాం మరి తీర్పు వస్తుందా లేదా మరి వాయిదా పడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. बीजेपी कस्टडी